విషాద యోగం తర్వాత నెక్స్ట్ సాంఖ్యయోగంలో నువ్వు ఆత్మ అన్న విషయం తెలుసుకో అని చెప్పేసి యుద్ధం చెయ్యి అంటే మనలో ఉన్న అసలు భగవంతుడు ట్రైనింగ్ ఇస్తాడు, శిక్షణ ఇస్తాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోలేనప్పుడు ఏదో భగవంతుడికి ఇంత పూజలు చేసేసి హుండీలో వేసేసి ఇంత వండి పెట్టేస్తే పని చేస్తాడన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు ఆయన అలాంటి వ్యక్తుల ద్వారా ఎలా ధర్మస్థాపన చేస్తాడు, అలాంటి వ్యక్తులు ఆయన ఏమైనా సంకేతాలు ఇచ్చినా ఎలా అర్థం చేసుకుంటారు? సో అందుకోసమని కొంత ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరైతే ఆజ్ఞాకారులు, ఇంకా ఆయన ఎంత చెప్తే అంత, ప్లస్ ధర్మస్థాపన చేసేటప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తండ్రి కోసము, లోక కళ్యాణం కోసము ఆ అవమానాలు కూడా భరించే అలాంటి సత్యమైన భక్తులు ఆజ్ఞాకారులని చూసుకుని వస్తాడు ఆయన. కాబట్టి ఎవరికైనా ప్రశ్న ఉంటే ఎవరి దాంట్లోకి వస్తాడంటే మిమ్మల్ని మీరు ఒక్కసారి చూసుకోండి, నిజంగా ఎవరన్నా మాట అంటే తట్టుకోగలుగుతున్నామా? ఈ పద్ధతి ఏదైతే జ్ఞాన మార్గం ఉందో, ఈ జ్ఞాన మార్గంలో డైరెక్ట్ గా నిరాకారుడికి కనెక్ట్ అయిపోతే అసలు ఈ జ్ఞానం అన్నది మనకి ఉద్భవిస్తుంది. ఆ స్థితిలో ఉన్నామా అని మనల్ని మనం చెక్ చేసుకుంటే వాళ్ళ ద్వారా ఎందుకు చేస్తున్నాడు, వీళ్ళ ద్వారా ఎందుకు చేస్తున్నాడు అనే ప్రశ్నలే రావు. సో కాబట్టి ఏది చెయ్యాలన్నా ఫస్ట్ స్టెప్ మనసు ద్వారా తండ్రికి కనెక్ట్ అవ్వడం, అది కూడా నిరాకారుణ్ణి కనెక్ట్ అవ్వడం. సో ఎందుకు నిరాకారుడు అన్నది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అయినా నేను మళ్ళీ ఒక్కసారి మీ కోసం చూపిస్తాను శ్లోకాలు, ఎందుకంటే మళ్ళీ మర్చిపోయి. సర్వోత్తమం శాశ్వతమైన పరమాత్మనే అంటే ఆత్మలందరికీ పరమాత్మ అంటే సుప్రీం అన్నమాట. పరం అంటే సుప్రీంనే, బ్రహ్మమని, ఆత్మ పరమాత్మ తత్వాన్ని ఆధ్యాత్మికం అని చెప్తారు. ఇక్కడ మళ్ళీ భక్తి గురించి చెప్పట్లేదు. భక్తి గురించి ఎక్కడ చెప్పాడైనా? ఇక్కడ పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గలవారికి శ్రమ ఎంతో ఎక్కువ. ఆ విధానమున ప్రగతి సాధించుటకు దేహదాలకు ఎల్లప్పుడు ఎందుకు ఈ జ్ఞాన మార్గాన్ని టఫ్ అనిపిస్తుంది అంటే ఇందులో చెయ్యాల్సి వస్తుంది. సో చెయ్యాల్సి వస్తుంది కాబట్టి ఇబ్బంది పడతారు అందరు. సో ఇదిగోండి స్క్రీన్ షేర్ చేస్తున్నాము. పరమ పురుషుని 12వ అధ్యాయము 5వ శ్లోకం, ఇది భక్తి యోగం. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గల వారికి శ్రమ ఎంతో ఎక్కువ. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదాలకు ఎల్లప్పుడూ కష్టం. ఎందుకు జ్ఞాన మార్గము నిరాకారుని తలుచుకోవడం కష్టం అవుతోంది అని అంటే, ఒకటి వ్యర్థ సంకల్పాలు, ఆ తర్వాత ఈ జ్ఞాన మార్గంలో ఏమవుతుందంటే చెయ్యాల్సి వస్తుంది. అదే భక్తిలో అనుకోండి, ఏదో పూజా విధి విధానాలు చేసేసి, పూజలు చేసేసి ఆ తర్వాత అష్టోత్తరాలు అవి ఏవైనా చదువుకునేసి ఆ తర్వాత ప్రసాదాలు వండుకు తింటే అక్కడికి అయిపోయింది అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా అక్కడి నుంచి అయినా సెకండ్ స్టెప్ లో భగవంతుని తలుచుకోవాలి. కానీ